అదే కాలంలో మనం అందరం కలిసి చాలా మందిగా కూడుకొని దేవుడిని స్తుతించండి. దేవుడు ఇచ్చిన బట్టి వందనాలు. మరొకసారి సాయంత్రం మనందరం కలవడానికి దేవుడు ఇచ్చిన స్థుతిస్తున్నాం. ఈ యొక్క ఆరాధన ప్రారంభించిన పరిశుద్ధుడు, ప్రేమమయుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిజుడగు తండ్రి, సమాధానకర్త, యోగోధిపతి, సత్యస్వరూపి, సర్వాంతర్యామి, సర్వకృపాని జగమాతని నామానికి వందనాలు. సాయంకాల సమయమందు ప్రభా ఈ నామం బట్టి మా చేతులు ఎత్తున్నాం. మా చేతులు ఎత్తుట నీ సాయంకాలం నైవేద్యంగా అందుకున్న దేవా, ఈరోజు ప్రభా మా స్తుతి గానములు, మా స్తుతి కీర్తనలు ప్రభా నీ పైన సువాసనగా మీరు గైకొని మనం వేడుకొని చిన్నాం. పరలోకి తెరిచి ప్రభా పటజాలను విస్తారమైన దేవులతో మమ్మల్ని తృప్తిపరచమని అదేవిధంగా ప్రభా ఎవరైతే ఎదుగులతో, ఇబ్బందులతో, సమస్యలతో వచ్చిన్నారు, సమస్యను విడుదల దయచేయండి ప్రభా తండ్రి. ఇబ్బందులతో ఉన్న వారి ప్రభా తండ్రి సంతోష వస్త్రము ధరింపచేయండి. ఆనందముతో తిరిగి వెళ్ళు దానికి ప్రభా తండ్రి కృప చేయండి. అదేవిధంగా ప్రభా పాడుతున్న పాటల ద్వారా నీ నామమయం పరచబడ్డ కృప చూపించండి ప్రభా. ప్రతి ఒక్కరు నీ యొక్క ఆత్మ నుంచి నడిపించండి. ఆత్మతో సత్యముతో మేమందరం కలిసి నిన్ను ఆరాధించడానికి తద్వారా నీ నామమయ మాధ్యమం మమ్మల్ని వాడుకొని నడిపించమని, వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరచమని, ప్రభువులో ప్రవేశిస్తున్న మా అందరికీ ప్రభు తండ్రి సిద్ధపాటు స్థిరభద్రం దయచేసి నడిపించమని, ఈ యొక్క కూడి కాదు నచ్చినంత వరకు మీరే దిగుస్తమించి నడిపించమని, మా ప్రభువును ప్రియరక్షకును తిరిగి రాను రారాజు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సమయం మనం వదిలింటున్న శృతి అని ఖుషి వచ్చి ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత జాన్ ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. ఆ తర్వాత కృపా విలియమ్స్ గారు కూడా ప్రత్యేకమైన పాట పాడిన సిద్ధంగా ఉండవలసిన మనం చేస్తాం. కావాలో మానవా, రెండే దారులు, ఏ దారి కావాలో మానవా, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం, ఒకటి పరలోకం మరి ఒకటి పాతాళం. పరలోకం కావాలో పాతాళం కావాలో, పరలోకం కావాలో పాతాళం కావాలో, తెలుసుకో మానవా, తెలుసుకో మానవా, రెండే దారులు.
సమర్పించిన శృతి అని కృషి ప్రత్యేకంగా వందనాలు. మనం జాన్ ప్రత్యేకంగా పాడబడాలి. సంగీతతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదంతో స్తోత్ర సంగీతంతో నీ ప్రేమ గీతం పాడేదా, గొప్ప కార్యం చాటేదా. నా జీవితం మార్చిన యేసయ్యా, నీ రుణం తీర్చుగా ఎటులయ్యా. సంగీతనాదంతో స్తోత్ర సంగీతంతో నీ ప్రేమ గీతం పాడేదా, గొప్ప కార్యం చాటేదా. పాపములు క్షమించి నన్ను మార్చిన, దోషములు భరించి దయచేసిన నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. సంగీతనాదంతో స్తోత్ర సంగీతంతో నీ ప్రేమ గీతం పాడేదా, నీ గొప్ప కార్యం చాటేదా. కష్ట సమయ
గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నా దుఃఖ దినములలో దాపు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా నా దుఃఖ దినములలో దాపు కలిగించి కన్నీటిని తుడిచిన క్రమమును ప్రకటించెదా వాక్యముతో దర్శించి బలపరిచిన సత్యముతో సంధించి స్థిరపరిచిన నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులగా నా జీవితం మార్చిన యేసయ్యా ఈ నీ రుణం తీర్చుట ఎటులగా సంగీతనాదముతో స్తోత్ర సంకీర్తనతో నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా నీ ప్రేమ గీతం పాడేదా నీ గొప్ప కార్యం చాటెదా చదువు పాట పాడడం ఇచ్చిన జాన్ ప్రత్యేకమైన వందనాలు. ఈ సమయంలో చివరిగా కృపా విలియమ్స్ గారు ప్రత్యేకమైన పాట పాడడం ఇస్తారు. విశాఖపట్నం చేస్తున్నారు.
చక్కని పాట పాడిపించిన మా సహోదరి మా యొక్క పాస్టర్ గారి అక్కగారి కూతురు మా అక్క అవుతారు. చప్పలు కూడా తప్పని తెలియజేద్దాం. అందరూ లేచినట్టయితే కీర్తన గ్రంథం నుండి 114వ కీర్తన మన మొదలుంటున్న సుధాకర్ గారు చదివినిపిస్తారు. కీర్తన గ్రంథము 114వ కీర్తన 1 నుంచి 7 వరకు చదివినిపిస్తే ఆయన చదివిన మాటను తిరిగి చెప్పవలసింది మనం చేస్తున్నాం. నుండి ఇశ్రాయేలు అన్య భాష గల జనులలో నుండి యాకోబు బయలువెళ్ళినప్పుడు యూదా ఆయనకు పరిశుద్ధ స్థలమాయెను. ఇశ్రాయేలు ఆయనకు రాజ్యమాయెను. సముద్రము దానిని చూచి పారిపోయెను. యోర్దాను నది వెనుకకు మెల్లెను. కొండలు పొట్టేళ్ల వలన గుట్టలు గొర్రె పిల్లల వలన గంతులు వేసెను. సముద్రమా నీవు పారిపోవుటకు నీకేమి తటస్థించినది? యోర్దాను నీవు వెనుకకు మల్లుటకు నీకేమి తటస్థించినది? కొండలారా భూమి అదేనా కొండలారా మీరు పొట్టేళ్ల వలన గుట్టలారా మీరు గొర్రె పిల్లల వలన గంతులు వేయుటకు మీకేమి సంభవించినది? భూమి ప్రభు సన్నిధిని యాకోబు దేవుని సన్నిధిని వణకుము. ఆయన బండను నీటి మడుగుగాను చెగుముకి రాతి బండను నీటి ఓటలుగాను చేయువాడు. దేవుని వాక్యం చదివిన మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన కాక. థ్యాంక్ యూ సుధాకర్. అందరూ లేచినట్లయితే అదేవిధంగా 10 నిమిషాలు దేవుని ఆరాధిద్దాం. మా సహోదరి కృపా విలియమ్స్ గారు కూడా జాయిన్ అవుతారు. 10 నిమిషాలు దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధిద్దాం. ఆయన మన నుంచి కేవలం హృదయం అడిగిన దేవుడు, మనం చేసిన దేవుడు హృదయాలతో మనసు వాళ్ళను బంగారం అడుగలేదు, వజ్రాలు అడుగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. ఆస్తులను అడుగలేదు, అంతస్తులు అడుగలేదు, హృదయాన్ని అడిగాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా. మనుషులను చేశాడయ్యా, ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా.
అశేషం యేసయ్యా అజీవం యేసయ్యా అజ్ఞానం యేసయ్యా అజ్ఞానం సర్వం యేసయ్యా అజీవం యేసయ్యా అజ్ఞానం యేసయ్యా అజ్ఞానం అడగలేదు వజ్రాలు ఉదయాన్ని అడుగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు సమయాన్ని అడిగాడయ్యా అడగలేదు వజ్రాలు అడగలేదు ఉదయాన్ని అడిగాడయ్యా ఆస్తులను అడగలేదు అంతస్తులు అడగలేదు ఉదయాన్ని అడిగాడయ్యా సమీతిని తుడిచాడయ్యా సంతోషం పంచాడయ్యా కన్నీటిని తుడిచాడయ్యా సంతోషం మనుషులను చేశాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని ఇచ్చాడయ్యా మనుషులను చేశాడయ్యా ఈ లోకాన్ని దేవదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా దేవదకి రాలేదని నా కోసం వచ్చాడయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా నా సర్వం యేసయ్యా అజీవం యేసయ్యా అజ్ఞానం యేసయ్యా అజ్ఞానం సర్వం యేసయ్యా అజీవం యేసయ్యా అజ్ఞానం యేసయ్యా అజ్ఞానం పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు మా పక్షము నిలిచి జయమిచ్చువాడు స్థిరపరచువాడని దేవుని ఆరాధన మనం పడిపోయిన చోటే జయమిచ్చు దేవుని ఆరాధన ఏమైనా
బలపరచువాడవు, పడిపోయిన చోటే నిలబెట్టువాడవు, బలపరచువాడవు, హెచ్చించువాడవు, మా పక్షము నిలిచి జయమిచ్చువాడవు. ఏమైనా చేయగలవు, బలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమన్నా తెచ్చుకొనుము. ఏమైనా చేయగలవు, బలవంతం మార్చగలవు, నీ నామముకే మహిమన్నా తెచ్చుకొనుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము, సమస్తము నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. నీ ఆజ్ఞ లేకుండా ఏమి జరగలేదు. నీ కంచె దాటడం శత్రువుకు సాధ్యము కాదు. నీవు మాకు తోడుగా ఉంటే మాకు అందించాలి. అపవాది తలచిన కీళ్ళన్నీ మాకు మేలుగా మార్చే దేవుడు నీవు మాత్రమేనయ్యా. దేవుడిని చేతుల ఆకాశం నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ వేలైపో. చెప్దాం, మా దేవా, మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ మేలైపోవును. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. ఏమైనా చేయగలవు, కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకుందుము. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా,
ఈరోజు ఏమీ లేదని బాధపడుతుంది, ఏ దారిలో వెళ్ళాలో తెలియని పరిస్థితిలో ఉన్నావు. ఆయన నిన్ను చూచుచున్నది, ఆయన నీకు తోడుగా యెహోవా షమ్మగా ఉన్నది. నీ ప్రతి వేదనను ఆయన తీర్చడానికి, నీ ప్రతి సమస్య నుండి తీర్చడానికి, నీ కుటుంబంలో ఉంటున్న సమస్యలు, ఆర్థిక ఇక్కట్ల నుండి విడిపించడానికి ఎంతైనా నమ్మదగినది. ఈ లోకంలో ఉన్న వారి కంటే మనల్ని బలపరచువాడు, నిన్ను నన్ను స్థిరపరచువాడు, నిన్ను నన్ను ఘనపరచువాడు. ఏ స్థలంలో నీవు అవమానింపబడ్డావో, నిందింపబడ్డావో, ఆ స్థలంలో నిన్ను నిలబెట్టు దేవుడు. ఎంతైనా నమ్మదగిన దేవుడు. ఆయన విడువడు ఎడబాయడు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండవు అని ఆయన సెలవిస్తున్న మాటలు ఈరోజు నువ్వు భయపడకు అని ప్రతి దినము మనం 365 సార్లు బైబిల్ రాయబడిన రీతిగా నీ ముందు ఉంచబడిన పందెపు రంగంలో ఓపికగా పరిగెట్టడానికి భయపడకుండా ముందడుగు వెళ్ళు. యేసయ్యా, యేసయ్యా, నీకే సాధ్యము. యేసయ్యా, యేసయ్యా, అవునయ్యా, నీకే సాధ్యము. ప్రభా, మందిరంలో ఒక స్థలము మా వలనైతే అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యం. ప్రభా, నార్మల్ డెలివరీ మీకు దైవ సేవకులను వాగ్దానం చేసిన స్వాస్థ్యమైన కుమారుణ్ణి మా వలైతే అసాధ్యం, కానీ నీకు సమస్తము సాధ్యం. అవునే, ఇంతవరకు పాడిన పాటల ద్వారా, చేసిన స్తుతి ఆరాధన ద్వారా సమస్త మహిమ, ఘనత, ప్రభావం సమస్తము సాధ్యపరచువాడైన తండ్రి అయిన దేవునికి అర్పిస్తూ ఈ ఆరాధన సమర్పిస్తున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. దయచేసి అందరం కూర్చుందాం. దయా కిరీటంగా అనుగ్రహించిన విధానం బట్టి దేవుని స్తుతిస్తూ, ఇది వాక్యం కొరకైన సమయం. దేవుడు ఆత్మ కనుక ఆత్మ లేనివాడు నావాడు కాదని వాక్యం సెలవిస్తుంది. కనుక ఆత్మ కలిగి ఇంతవరకు మనం స్తుతించి ఆరాధించాం. వినగలిగిన చెవులు, గ్రహించగలిగిన హృదయంతో మనం దేవుణ్ణి మహింపరుద్దాం. వాక్యం కొరకు వేగిరపడదాం. మన దేనదాసుని ఉన్నతుల ఆత్మ ద్వారా మరుగుపరుచుకుని మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా సిద్ధపడి ఉందాం. ఈ సమయాన్ని మ్యాన్ చర్చ్ ఫౌండర్, ప్రెసిడెంట్ అయినటువంటి రెవరెండ్ డాక్టర్ కె జయరాజ గారికి అప్పగిస్తున్నాం. అందరూ ప్రేమపూర్వకంగా ఆహ్వానిద్దాం. అందరూ చేయపకెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. తన ప్రజల కొరకు ఆకాశాన్ని మేఘాలతో కప్పేవాడు, భూమి కొరకు వర్షము సిద్ధపరిచేవాడు. గడిచిన దినముల కంటే కొంత హితమైన మంచి వాతావరణాన్ని ప్రభు మనకి ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి స్తోత్రం. ప్రతి సందర్భాన్ని బట్టి కూడా మనం ప్రభువును స్తుతించుకుంటూ ఉండలేం. ప్రభు మనకు ప్రేమించి ఇచ్చే సంవత్సరంలో గడిచిన 4 నెలలు కూడా తన బలిష్టమైన రెక్కలను ప్రభు భద్రపరిచి 5 నెలలు మొదటి వారంలో ప్రవేశించడానికి ప్రభు అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఈ అవకాశాన్ని ఏం చేసుకుంటే ఆత్మీయ కలయికగా ఎంచాలి. ఆమె చేద్దాం. ఏదో వచ్చి వెళ్తున్నా ఉన్నది కాదు, రొటీన్గా జరిగేది కాదు. కనుక మనము దేవుని యొక్క సన్నిధిలోనే బంధం అనుబంధంగా మారాలి. దేవునికి స్తోత్రం. అది ఆత్మీయ బంధంగా ఉండాలి. ప్రభుత్వ మనము మనతో ప్రభు అంటు కట్టబడిన వారిగా ఉండాలి. ఎందుకంటే మనము దూరస్థలముగా ఉన్నాం.
ప్రేమించి ఆయనకి సమీపస్తుగా చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన ఎవరికి దూరంగా ఉండేవాడు కాదు. అందరిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. వాక్య భాగంలో మన ప్రభు వాళ్ళకి మనం అనుభూతున్నాం. కొద్ది నిమిషంలో వాక్యం ధ్యానిద్దాం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 10వ వచనం. యోబు గ్రంథము 36వ అధ్యాయం 13వ వచనం. అయినను లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం నుంచుకుంటారు. చాలండి. ఇక్కడ యోబు స్నేహితుడైన ఎలీహు పలికిన మాట, యోబు కష్టదినంలో ఉన్నాడు. స్నేహితుడైన వాడు ఏం చేస్తాడంటే విడువక ప్రేమిస్తాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు. మరి ఆ స్నేహితుడి ద్వారా మరి కొంత విమర్శకి గురయ్యాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనకున్న స్నేహితుల ద్వారా జాఫర్, ఎలీహు, బిల్దద్, ఇంకా ఉన్నారండి. ఎలీహు, జాఫర్, బిల్దద్, ఎలీఫజ్, అందరూ దేవునికి స్తోత్రం తెలియదు. ఈ సంబంధు ఆ సందర్భంగా పలికిన మాట 36వ అధ్యాయము 13వ వచనం. అయినను లోపల ఏదో జరిగిందే జరిగిపోయింది. లోపల హృదయపూర్వకమైన భక్తి లేని వారు క్రోధం ఉంచుకుంటారు. భక్తి బైబిల్లో చూస్తే నేటి దినాల్లో భక్తి భావం పెరిగింది. ఇదివరకు కంటే ఎక్కడ చూసినా కూడా చాలా వేడుకలు జరిగిపోతూ ఉన్నాయి. ఆ భక్తికి అర్థం ఎంతవరకు గ్రహిస్తున్నారో తెలియదు. పైకి భక్తి గల వారి వల్ల ఉండే దేవుణ్ణి శక్తిని ఆశ్రయించలేని వారిగా ఉన్నారు. దేవతా భక్తి, దైవ భక్తి కనుక ఈ సమయం అసలు భక్తికి నిర్వచనం ఏంటంటే దేవుని వాక్యం సెలవిస్తుంది. నిజమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాలను వారి ఇబ్బందులు పరామర్శించుట. నెంబర్ 1. నెంబర్ 2, ఇహలోక మాలిన్యము తనకు అంటకుండా తనకు తాను కాపాడుకున్నట్టే. ఇది భక్తికి నిర్వచనం. అలాగే ఆ దిశలో మన ఇమ్మానుయేల్ ట్రస్ట్ వారికి ప్రార్థన చేస్తున్నాం. హల్లెలూయా. తలపులు మోస్తున్నాం అంటే దేవునితోనే గడుపుతున్నామని అర్థం. ఆమె చెప్దాం. దేవుడు మార్గాన్ని సరళము చేస్తున్నాడు అనడానికి ప్రార్థనకి జవాబుగా ఉంది, రుజువుగా ఉంది. దానికి స్తోత్రం. ప్రార్థించే ప్రజలుంటే పనిచేసే దేవుడు ఉంటాడు. ఆమె చెప్దాం. మన ప్రార్థన ఆలకించేవాడా అనే పేరు మన ప్రభువైన యేసుక్రీస్తుకి సర్వశరీరుని ఎత్తుకు వచ్చింది. ఈరోజు టైంపాస్ చేయడానికి మనకి చాలా మీడియా మన ఇంట్లోనే ఉంది, మన జేబులోనే ఉంది. కానీ ఎందుకు వచ్చారంటే మన ప్రార్థన దేవుడు ఆలకించేవాడు. ఆయన ఎదురుకు వచ్చాం. ఇప్పుడే వచ్చి ప్రార్థించుకుని వెళ్ళారు క్రైస్తవేత్తలు. ప్రేమల దేవుని బిడ్డలారా, నిజంగా భక్తి భావన పెరిగింది. ఇక్కడ చూస్తే రాయబడిన మాట 36వ అధ్యాయం 13. లోపల చాలా మంది పైకి భక్తి, రెండవది